చేతులు పైకెత్తి దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి. అల్లా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్లా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్లా సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. మరి మార్చి 21వ తారీఖు లాక్డౌన్ కానివ్వండి, జనతా కర్ఫ్యూ కానివ్వండి, ఈరోజు వరకు మందిరంలో ఆరాధన చేయలేదు. యూట్యూబ్ ద్వారా నీ ప్రజలతో మరి ఆదివారం శుక్రవారం వాక్యాన్ని అందించాం. ప్రభుత్వం వారిచ్చిన అనుమతి బట్టి మరలా ప్రభువా నీ మందిరంలో భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించి నీ మందిరంలో ఆరాధన చేయడానికి మరి శుక్రవారం దినాన ప్రారంభించున్నాం. ఈ దినం నుండి ప్రభువా నీ రాకడ వరకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా నీ మందిరంలో నిన్ను ఆరాధించేవారిగా, నిన్ను పాడేవారిగా, ప్రార్థించేవారిగా, నిన్ను గణపరిచేవారిగా, నిన్ను మహిమపరిచేవారిగా నేను మేము సహాయం చేసి మేము ఒకవేళ చల్లారిపోతే వాక్యం చేయాలి ప్రభువా, మమ్మల్ని వెచ్చదనాన్ని కలిగించి, ఒకవేళ నువ్వు వెచ్చని స్థితిలో ఉండే ప్రభువా మమ్మల్ని వెచ్చదనాన్ని కలిగించి నీ వాక్యము మమ్మలను రగిలిపరిచి నీ వాక్యము చేత నాతో మాట్లాడండి. నీ మాట వింటున్న ప్రతి బిడ్డతోనూ మీరు మాట్లాడండి. నీ ఏడంతల ఆత్మను అభిషేకించండి. మాకంటే ముందుగా ఉన్న దురాత్మ అంధకార శక్తులను, నీ వాక్యం వినుకోకుండా చేస్తున్న సాతాను శక్తులను యేసు అధికారిగా నామములోనే ఇప్పుడే బంధించమని ప్రార్థన చేస్తూ, ఎక్కడికి ఇద్దరు నీ నామాన్ని కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉన్నానన్నావు. మీరు మా మధ్య ఉండేందుకు వందనా. ఈ రాత్రికాల సమయంలో నీ ప్రజలతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. ఇలాగా కూడుకుని ప్రభా చాలా జనాలు మరలా మేమందరం తండ్రి ఏక మనసుతో ఏకాత్మతో మేడగల్లో 120 మంది ఎలాగైతే ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థన చేశారు, పేతురు చెరసాలలో ఉండగా సంఘమంతా ఎలాగైతే ప్రార్థన చేసింది ప్రభువా అట్టి రీతిగా ప్రార్థన చేసి సాతాను బంధకాలు తెంపటానికి
నీ ప్రజలను మేము తండ్రి నీకు సాక్షులుగా మరణము వరకు నీకు నమ్మకస్తులుగా నేను మేము సహాయం చేయండి. త్వరగా రానున్న యేసు నామమున ప్రార్థన చేసి స్తుతించి బ్రతిమాలు వేడుకున్న మా పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభువు యేసు క్రీస్తు నామమున వందనాలండి. మరి ఈరోజు కూడా పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్న సమయంలో దేవుడి యొక్క ఆత్మ బలవంతం చేత మరి ఈ దినం ప్రారంభించబడింది. మరి మనకు 15 రోజుల క్రితమే ప్రభుత్వం వారు చెప్పారు, 8వ తారీఖు నుండి జూన్ 8వ తారీఖు నుండి మందిరాలు, ప్రార్థనా మందిరాలు తెలుసుకోవచ్చని. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలోచించి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వధువు దూరం పాటించాలి, మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజ్ చేయించుకోవాలి, వాటర్ పట్టుకొని రావాలి, బైబిల్ ఎవరు తెచ్చుకోకూడదు, ఎవరు వాటర్ బాటిల్ వాళ్ళే తెచ్చుకోవాలి. ఇలాగా కొన్ని నియమాలు వారు పెట్టారు. చాలా నిశ్చిత ఇక్కడ మీకు మార్కింగ్ చేస్తాం. ఒకవేళ జనకు వస్తే 2 ఆరాధన జరుగుతుంది. రేపు ఉదయం 10 గంటల నుండి 12 గంటల దాకా ప్రార్థన జరుగుతుంది. రాత్రి 7 గంటల నుండి 8:30 దాకానే జరుగుతుంది. ఇందాక 7 గంటల నుండి 8:30 దాకా అన్నాం, కానీ 7 గంటలకు ఎవరు రాలేదు, 8 అయిపోతుంది. ఆదివారం ఆరాధన 10 గంటల నుండి 12 గంటల వరకు జరుగుతుంది. పలహారాలు కానీ ఏ విధమైన వస్తువులు కానీ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగదు. సెకండ్ ఇచ్చుకోకూడదు, వందనాలు చెప్పి వెళ్ళిపోవడం తప్ప. దిగేటప్పుడు ఒక మనిషికి తగలకోకుండానే దూరం పాటిస్తూ దిగు వెళ్ళాలని ప్రభు పేట మనం వచ్చేస్తున్నాం. మరి 10 సంవత్సరాల లోపల పిల్లలు తీసుకురాకూడదు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళని మందిరానికి రావడానికి వీలేదని గవర్నమెంట్ వారు కొన్ని సూచనలు చేశారు. దాన్ని బట్టి ఆ విధంగా వాటిని పాటిస్తూ గవర్నమెంట్ వారు చెప్పిన వాటిని మనం ఆచరిస్తూ తూచ తప్పకుండా పాటిస్తూ మనం దేవుని మందిరంలో గడిపితే దైవిక ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేట మనం చేస్తాం. నాకు బాగా అలవాటు అవుతుంది. మన మార్చి కానివ్వండి, మీరు ఎవరు లేకుండా ఆ కెమెరా ఎదురుగా మాట్లాడటం అలవాటు అవుతుంది. ఈరోజు మిమ్మల్ని అందరూ చూస్తుంటే సంతోషం వస్తుంది. మీకు అందరికీ గడిచిన 5-10 రోజుల నుంచి మీకు ఒక కార్డు పెడుతున్నాం ఉపవాస ప్రార్థన గురించి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకు కూడా చేతికిచ్చాం. అందులో ఒక వాక్యాన్ని రాశాం. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రభువా, మే నెలలో ప్రభుత్వ వారు చెప్పారు జూన్ 8వ తారీఖు నుండి మరి ప్రార్థనలు పెట్టుకోవచ్చని. మరి 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టి ప్రారంభిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు తన యొక్క లేఖన భాగంలోని విషయాలను ఆయన బయలుపరిచారు. ఎక్కడి నుండి ప్రారంభిస్తే బాగుంటుంది ప్రభువా, ఏ విధంగా ప్రారంభిస్తే బాగుంటుంది? మరి 2 రోజులు మేము దేవుని మందిరానికి రాకుండా నీ ప్రజలు ఇంటికాడ ఉండిపోయారు, ఇంటికాడ ప్రార్థన చేసుకున్నారు, మరి ఆయా రీతిలో గడిపారు కదా. అసలు ఎక్కడి నుండి ఈ యొక్క ప్రార్థన ప్రారంభిస్తే బాగుంటుందని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు బయలుపరిచారు. ఏమిటని ఆలోచన చేస్తే మలకీ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలోని కొన్ని మాటలు ఆయన బయలుపరిచారు. మలకీ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలోని కొన్ని మాటలు ఆయన బయలుపరిచారు. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా మేము దేని విషయములో తిరుగుదమని మీరందరూ మానవుడు దేవుని యొక్క దొంగులునా? అయితే మీరు నా యొక్క దొంగిలి తిరిగి చాలండి. ఈ వాక్యాన్ని దేవుడు బయలుపరిచాడు. నాకేం అర్థం కాలే.
7వ వచనం చదివాక నాకు అర్థం కాలేదు. మరలా చదవడం మొదలుపెట్టాను. 2-3 రోజులు వరుసెట్టి అదే పనిగా చదవడం మొదలుపెట్టాను. ఎందుకు దేవుడి వాక్యాన్ని బయలుపరిచాడు? ఎందుకు దేవుడి ఈ మాటలు నాతో మాట్లాడుతున్నాడు? ఎందుకు దేవుడు సంఘంతో ఈ మాటలు మాట్లాడమంటున్నాడు అని ఆలోచిస్తుండగా 7వ వచనం కానీ 10వ వచనం కానీ చదువుకుంటే బాగుంటుంది. 7వ వచనంలో మాటలు బయలుపరిచాడు కదా, అసలు 1వ వచనం కానీ చదివితే బాగుంటుంది కదా, మలాకి గ్రంథం 3వ అధ్యాయము అని ఆలోచన చేసి 1వ వచనం కానీ చదువుకుంటున్నాను. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా మీకు అర్థమైందా లేదా నాకు అర్థం కాలేదు. మీకు ఏమేమి అర్థమైందో తెలియదు, కానీ నాకు మాత్రం క్షుణ్ణంగా 10-15 సార్లు చదివితేనే కానీ ఈ మాటలు నాకు అర్థం కాలేదు. ప్రార్థన చేస్తున్నాను, చదువుతున్నాను, రోజు పొద్దున లేచిన కానీ బ్రష్ చేసిన కానీ రోజు చదువుతున్నాను. ఏమిటి దీని యొక్క అర్థం అని ఆలోచన చేస్తే, ఇదిగో నాకు మార్గం ముందుగా నా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరిన నిబంధన దూత తన ఆలయమందు హఠాత్తుగా వచ్చుచున్నాడు అని వచ్చునని ఇక్కడ మలాకి గ్రంథంలో కనపడతారు. ఇదే మాట ప్రకటన గ్రంథంలో కూడా కనపడుతుంది. ఏమని ఆలోచన చేస్తే, మారనాథ ప్రభువా త్వరగా రమ్ము అని అక్కడ ఆ పద్మస్ ద్వీపంలో ఉన్న యోహాను గారితో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతుంటే రాశాడు, త్వరగా రమ్ము అని. ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన వచ్చేటప్పటికి మన విశ్వాసాన్ని కాపాడుకొని, మన భక్తిని కాపాడుకొని, మనము దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన. అందుచేతనే ఆయన అంటున్నాడు, ఇదిగో నాకు ముందుగా మీ యొద్దకు మీరు సిద్ధపడటానికి, మీరు సిద్ధంగా ఉండటానికి మీ యొక్క పాపపు ఆలోచనలు, లోక సంబంధమైన ఆలోచనలు, మీరు లోకం వైపు తిరగకోకుండా, లోకాశల వైపు వెళ్ళకోకుండా, లోకంలో జరిగే వాటి వైపు మీరు మనస్సును పెట్టకుండా నా వైపు మీరు తిరిగి ఉండటానికి నా దూతను పంపుతున్నాను అని చెప్తున్నాడంట. ఆ దూత వచ్చాడు, చెప్పాడు, వెళ్ళాడు. అయితే చెప్పి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? హఠాత్తుగా దేవుడు వస్తాడంట. దేవుని రాకడ గురించి అంటాడు, ఆయన దొంగ వలే వస్తాడంట. ఆయన మధ్యరాత్రి రావచ్చు, తెల్లవారుజామున రావచ్చు, వేకుజామున రావచ్చు. ఏ సమయంలో దొంగ వస్తాడో తెలియదు, కానీ దేవుడు మాత్రము ఏం చేస్తాడంట? హఠాత్తుగా వస్తాడంట. ఎక్కడి నుండి? పరలోకము నుండి ఆయన దిగి వస్తాడు. దిగి వచ్చి మధ్యాకాశంలో ఆయన బుర్ర ఊదినప్పుడు భూమి మీద ఉన్న భక్తులైన వారు, ఆయన కుమారులు కుమార్తెలు, ఆయన వాక్య ప్రకారంగా ఉండేవారు, ఆయన ఆరాధించేవారు, ఆయన పాడేవారు, ఆయన ప్రార్థించేవారు, ఆయన కొరకు మరి ఎదురు చూచేవారు, వాళ్ళంతా ఆయన రమ్మన్నప్పుడు ఆ మధ్యాకాశంలో దేవుని యొక్క బోర ఊదినప్పుడు వీళ్ళు వెళ్ళాలి. వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా చదువుతుంటే నాకు కొన్ని విషయాలు అర్థమవుతుంటాయి. అంటున్నాడు,
మీరు వెదుగుచున్న ప్రభువు అనగా మీరు కోరిన నిబంధన దూత తన ఆలయమందు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరు వస్తున్నాడు అంటండి? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఎవరు వస్తున్నాడు? ఎవరు వస్తున్నాడు? మళ్ళీ వెనక్కి చదవండి. ఎవరు వస్తున్నారు అని ఆలోచన చేస్తే, ఆయన మీ కొరకు నిబంధన దూతను పంపుచున్నాడు, తన ఆలయములకు హఠాత్తుగా ఆయన వచ్చును. అదిగో ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. ఎవరు వచ్చుచున్నాడు అని ఆలోచన చేస్తే, ప్రభు మీరు కోరుకున్న అనగా మన కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి మన పాపములను ఆ కల్వరి కొండ మీద సిలువలో రక్తంలో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచిన ఆ దేవుడు మరలా తిరిగి వస్తున్నాడంట. ఆయన పవిత్రపరిచిన వాడిని, ఆయన పరిశుద్ధపరిచిన వాడిని, ఆయన రక్తంలో కడిగిన వాడిని ఎందరైతే ఆయన అంగీకరించి ఆయన కుమార్తెలుగా ఉంటున్నారో, ఆయన కొరకు ఎదురు చూచేవారిని ఆ పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళటానికి ఎదురు చూస్తున్న మనలను తీసుకువెళ్ళటానికి ఆయన ప్రత్యక్షమవబోతున్నాడంట. ఆయన హఠాత్తుగా వస్తాడంట. ఎప్పుడు వస్తాడో తెలియదు అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా. యేసుప్రభు చెప్పాడు, నా రాకడ నా చేతిలో లేదు, తండ్రి చేస్తాను. తండ్రి ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు నేను వెళ్తాను అంటాడు. ఆయన ఎప్పుడు వెళ్ళాలో నాకు తెలియదు. ఆయన ఎప్పుడు పంపితే అప్పుడు నేను వెళ్ళిపోవాలి. అంచేత సిద్ధపడి ఉండమని చెప్తాడు. యేసుప్రభు పరలోకం చనిపోయి సమాధించబడి 40 దినాలకి కనబడి పరలోకం వెళ్ళిపోయేటప్పుడు చెప్తాడు, నేను మరలా వస్తాను, మీకు ఆదరణకర్త పంపిస్తానంటే ఆదిమ సంఘం అంతా ఎదురు చూస్తుంది. వస్తానన్నాడు కదా అని వాళ్ళు కొన్ని ఆస్తులన్నీ అమ్మేసుకున్నారు. అందరూ సంఘటనగా కూర్చొని వాటిని భోంచేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని ఆరాధన చేస్తూ దేవుని మందిరంలోనే వారు పెడుతున్నారు. త్వరగా వస్తానన్నాడు కాబట్టి ఆయన వెళ్ళాడు, వెంటనే వచ్చేస్తాడు అనుకొని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈరోజు కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన ఇంతవరకు ఎందుకు రాలేదు అని ఒక ప్రశ్న వేసుకుంటే, మనం ఇంకా దేవునికి సమీపస్తులుగా లేకపోవడం వల్లనేమో అనిపిస్తుంది నాకు. ఇంచేతంటే ఇంకా మనం మార్పు చెందవలసిన వారుగా ఉన్నాం. ఇంకా మనకు మాదిరి లేని జీవితాలు, ఇంకా మనకు దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా లేని జీవితాలు, దేవునికి సమీపంగా లేని విశ్వాసులుగా ఉన్నామేమో. అందుచేతనే ఆయన రావటానికి ఆలస్యం చేస్తున్నాడు. ఇప్పుడు నేను అంటాను, ఈ కరోనా వచ్చింది, లక్షల మంది ప్రజలు చనిపోయారు. అందులో ఎక్కువ శాతం మీరు చూసుకుంటే యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళే ఉన్నారు. ఎంచేతనంటే వాళ్ళ ఎలాంటి విశ్వాసం ఉందంటే అల్ప విశ్వాసం ఉన్నారు, చల్లారిపోయిన వారు ఉన్నారు, నిలువెచ్చని స్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారు, చనిపోయిన వారు. మనం ఇంకా బ్రతుకున్నామంటే దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. వాళ్ళకి పట్టిన గతి నీకు పట్టుకోకుండా ఉండాలి. వాళ్ళు చనిపోయి నరకానికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు, కానీ నీవు మాత్రం నరకానికి పోకుండా ఉండాలని దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. అందుకే ఒక ఆయన పాడుతుంటాడు, ఏమని, సమయం ఇదే సమయం ఇదే సంగమ సమయం ఇదే సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే చూడుము భూమి మీద పాప
John and Jesus. Thank you, Jesus. Oh, mighty Lord, hallelujah, hallelujah. దయానికి వందనాలు, వందనాలు. పరిశుద్ధాత్ముడానికి వందనాలు. మా మధ్యలో సంచారం చేస్తున్నందుకు వందనాలు. మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. మాలో ఉన్న అపవిత్రతను తొలగిస్తున్నందుకు వందనాలు. శుద్ధిగా చేస్తున్నందుకు వందనాలు. మాలో పాపమాలిన్యాన్ని తొలగిస్తున్నందుకు వందనాలు, 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 వందనాలు. ఈ ప్రార్థన ద్వారా మమ్మల్ని శుద్ధిగా చేస్తున్నందుకు వందనాలు. ఈ వాక్యంలో స్నానం చేయండి. మమ్మల్ని పవిత్రపరుస్తున్నందుకు వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా అంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతుంటే ఏమంటున్నాడు అని ఆలోచన చేస్తే రెండవ వచనం చదువుతారు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం అంటున్నాడు, అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలడు? ఆయన అగుపడగా ఎవరు ఓరగలరు? రెండు ప్రశ్నలు కనపడుతున్నాయి. ఏమిటంట? మొదటి ప్రశ్న, ఆయన ఎవరు? ఆయన వచ్చే దినమున ఎవరు సహింపగలరు? ఆయన వచ్చే రోజుకంట మనము ఎవరు సహింపగలం అని ఆలోచన చేస్తే మన ఇంటికాడ బియ్యం అయిపోయింది, కూరగాయలు లేవు, నూనె లేదు, బియ్యం లేదు, గ్యాస్ లేదు, ఏమీ లేదు. చుట్టాలు ఎవరైనా వచ్చి అనుకోండి, దూరం వాళ్ళు మనకు వస్తున్నప్పుడు కోపం ఎవరి మీద వస్తుంది? కోపం వచ్చిన వాళ్ళ మీద కోపం వస్తుంది, దేవుడి మీద కోపం వస్తుంది, ఇంట్లో భర్త మీద కోపం వస్తుంది, భార్య మీద కోపం వస్తుంది, బిడ్డల మీద కోపం వస్తుంది. ఎందుకు? మన దగ్గర అన్ని ఖాళీ అయిపోయాయి కదా. అంచేత ఆ కోపాన్ని ఎలా వ్యక్తం చేయాలో తెలియక, ఎవరి మీద వ్యక్తం చేయాలో తెలియక మనం చిందులు చేస్తాం. ఆయన వస్తున్నాడు. ఎవరు? పరలోకముని దేవుని వస్తున్నాడు, పరిశుద్ధమైన దేవుడు వస్తున్నాడు. ఆయన 2000 సంవత్సరాల పూర్వమే చెప్పాడు, మీ కొరకు నేను చనిపోయి సమాజంలో 3వ దినాలు లేచి నా రక్తంలో మీ పాపములు కడుక్కొని నా వాక్య ప్రకారంగా, నా వాగ్దాన ప్రకారంగా మీరు ఉండినట్లయితే నేను పరలోకం తీసుకువెళ్తాను. ఆ పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలో మిమ్మల్ని వారసులుగా చేస్తాను, నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పాడు. అలాగే చెప్పిన ఆయన హఠాత్తుగా వచ్చేసాడు అనుకోండి, మనకు కోపం వస్తుంది. ఇచ్చేదంటే మనలో ఇంకా ఎక్కడో ఏదో లోపాలు ఉన్నాయి. మనం ఇంకా దేవుడికి ఇష్టం కాని పనులు చేస్తున్నాం. దేవుడు ఇష్టపడే విధంగా మన విశ్వాసం లేదు, మన భక్తి లేదు, మన నడక లేదు, మన పడక లేదు, మన ఆలోచనలు లేవు, మన చూపులు లేవు, మన నోట్లో వచ్చే మాటలు కూడా లేవు. మన హృదయం మాత్రము దూరంగానే ఉంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, దేవుడు చూస్తారని చెప్పింది. అంచేత ఆయన వచ్చేసాడేటప్పటికి మనకి కోపం వస్తుందన్న. ఎవడు సహించగలడు? ఆయన వచ్చేస్తున్నాడంటే, ఆయన వచ్చాడంటే అని నాకు అర్థం వస్తుంది. మీకేం అర్థం వస్తుందో మరి నాకు తెలియదు. ఇంకా అన్నాడు, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలడు? ప్రక్కనున్న వాడికి 10 లక్షలు ఇచ్చి మనకు ఉత్తి చేతులు చూపించాడు అనుకోండి, గవర్నమెంట్ వాడు, మనకేమొస్తుంది? అరికాలను నరినెత్తి వరకు కోపం వస్తుంది. ఆయన కొరకు అనేక సంవత్సరాలు మందిరంలో ఉండి అనేక పనులు చేస్తూ, పాడుతూ, ప్రార్థిస్తూ, కానుకలిస్తూ, దశభాగాలు ఇస్తూ, వాక్యం వింటూ, ఉపవాసాలు ఉంటున్న మనము ఆయన రాకడలో మనం ఎత్తపడకోకుండా ఇక్కడ ఉండిపోయాము అనుకోండి, మన పక్కవాడు ఎత్తుపడ్డాడు అనుకో, అప్పుడు మనకేమొస్తుంది? ఆయన అగుపడగా మనం ఓర్వలేము. తెచ్చేదంటే వాడిని తీసుకెళ్ళాడు, మనం తీసుకెళ్ళలేదు కాబట్టి మనకేమొచ్చేస్తుందో తెలుసండి, పీకల దాకా కోపం వచ్చేస్తుంది. కానీ మనం ఏం చేయలేదు. అక్కడ 2 ప్రశ్నలు కనపడుతున్నా, నాకు అయ్యే అర్థాలు కనపడ్డాయి. నేను ప్రశ్నించుకోగా, ప్రశ్నలు నాకే వేసుకోగా, ఆ ప్రశ్నలో అర్థం ఏమిటని నేను ఆలోచన చేయగా ఆ 2 ప్రశ్నలు నాతోనే మాట్లాడుతున్నాయి. ఓహో, నేను ఓర్వలేనేమో,
పక్కవాడు పరలోకం వెళ్తే ఎన్ని సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు సేవ చేస్తున్నాను, అనేక మంది బాప్తిస్మం ఇచ్చారు, అనేక మంది దేవుని సన్నిధికి తీసుకొచ్చారు, అనేక మంది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడం కారణమయ్యాను. నేను ఎత్తబడే గుంపులో నేను లేకుండా పోయాను, నేను విడవబడ్డాను, వాడలేనేమో అని వస్తే అని ఆలోచన చేశాను. అయితే ఇంకా కిందకి జరుగుతుంటే ఏం కనపడుతుంది అని ఆలోచించి, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చాలండి. ఆయన వచ్చి ఆయన ప్రత్యక్షమై ఆయన మనతో మాట్లాడి నా కుమారుడు నా కుమార్తె నేను పరలోక రాజ్యం తీసుకువెళ్తానని అంటే, ఆయన మనం చూసినప్పుడు మనలో ఏముంది? పరలోక రాజ్యానికి వెళ్ళే క్వాలిటీస్ మన దగ్గర లేవు. దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉంటున్నామని, దేవుని పిల్లలుగా ఉన్నామని చెప్పుకుంటున్నాం కానీ ఆయన రక్తంలో కడబడ్డవారుగా ఉన్నామని చెప్పుకుంటున్నాం కానీ ఆయన చూస్తే మనము ఓర్వలేము, ఆయన వస్తే మనము ఓర్వలేము, ఆయన వస్తే మనం ఏం సహించలేము. అలాంటి మనము ఆయన అంటున్నాడు, ఎలాంటి వాడంట? ఆయన కంసాలివాని అగ్ని వంటి వాడంట. కంసాలివాని అగ్ని అంటే వెండిని కానీ బంగారాన్ని కానీ మోసలో వేసి అది చాలా ఎంత వేడినైనా తట్టుకోగలదంట. ఈ దాంట్లో ఈ పాత బంగారం కానీ పాత వెండి కానీ వేసి కింద మంట పెడతారంట. ఇంచుమించు 2000 పైన డిగ్రీల సెంటిగ్రేడ్ వేడిలో వేడి చేస్తుంటారు. అది మంట వేడెక్కితే ఊదుతుంటారు, ఊదుతుంటారు, మంటలు రేట్ చేస్తుంటారు. ఎంత ఎక్కువ మంట మండిస్తే ఎంత ఎక్కువసేపు ఆ కొలువులో ఆ మూసలో ఈ బంగారాన్ని కానీ వెండిని కానీ కాల్చి కొలినది అందులో ఉన్న మాలిన్యము, అందులో ఉన్న మచ్చ, అందులో పనికిరాని, అందులో వ్యర్థ పదార్థాలన్నీ పైకి తేలిపోతాయంట. పైకి తేలిపోతే వాటిని ఏం చేస్తారు తెలుసా? బయటికి తీసేస్తారు. అంచేత దాన్ని కంసాలివాని అగ్ని వంటిదంట. దేవుని యొక్క వాక్యం, దేవుని మధ్యలోకి మనం వస్తే, దేవుని యొక్క వాక్యం వింటే, దేవుడు వస్తున్నాడని మనం తెలిసినప్పుడు, దేవుడి రాజ్యంలో మనం ఎత్తబడాలంటే, దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్ళాలంటే, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే, ఆయన వస్తున్నాడని తెలిసినప్పుడు మనము ఏమైపోకూడదంట అని ఆలోచన చేసి మనం ఏమైపోకూడదంట? 2 మాటలు కనపడ్డాయి, 2 ప్రశ్నలు. మనము సహించేవారిగా ఉండాలి, రెండోది ఓర్చుకునేవారిగా ఉండాలి. ఏమిటి ఓర్చుకోవాలి అని ఆలోచన చేసి, అగ్నిలో వేసి పుట్టము వేసినప్పుడు, ఆ మూసలో వేసి వేడి చేసినప్పుడు ఆ వేడికి తట్టుకోవాలి. ఆ వేడికి తట్టుకొని బాబు నాలో ఇంకా నీకు ఇష్టముగా తిందేమో, నాలో ఇంకా నీకు వ్యతిరేకమైనవి ఏమన్నా నా హృదయంలో ఉన్నావేమో, నా కళ్ళల్లో కానీ, నా నోటిలో కానీ, నా చెవుల్లో కానీ, నా నడకలో కానీ, నా పడకలో కానీ, నా మాటలో కానీ, నా హృదయంలో కానీ ఎక్కడైనా పాపము దాగి ఉందేమో, అందుకే నన్ను కంసాలివాని ఆ యొక్క కొలుములో వేసి కాల్చినట్లుగా నీవు నన్ను కాల్చున్నావు ప్రభువా అని మనమంట. ఆయన మనలో ఉన్న పాప మాలిన్యాన్ని తీసివేయటానికి కాల్చినప్పుడు, శ్రమల గుండా మనం తీసుకువెళ్ళినప్పుడు, శ్రమలలో మనం నడిపించినప్పుడు, బంగాళాలో నేను సంచరించిన ఏ పాయను భయపడను, నీ దుడ్డికారు ఈ విధానం చేత ఆదరిస్తానని చెప్పిన వాగ్దానం చేసిన దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి ఆయన మనం విధేయత కలిగి ఆయన ఓరిమితో ఆయనను వెంబడించినప్పుడు మనము శుద్ధ సువర్ణం వలె, పవిత్రమైన బంగారం వలె, వెండి మూసలో 7 సార్లు ఊదినంత పవిత్రమైన ఎండు వలె మనము పరిశుద్ధపరచబడతాం. అప్పుడు మనలో మచ్చ, డాగు, కళంకము, ముడత ఏమీ లేకుండా ఉండి చెప్తారు. ఆయన ఇష్టమైన కుమార్తెలుగా ఉంటే ఆయన మనం వచ్చాడనుకో, వెంటనే మనం ఆయనతో కలిసి వెళ్ళిపోవచ్చు.
అని ఇవాళ రావచ్చు, ఈ రాత్రి రావచ్చు, సకరాత్రిగా రావచ్చు, లేకపోతే తెల్లరగంట రావచ్చు, ఎప్పుడు వచ్చినా సరే ప్రభువా నేను సిద్ధం అని చెప్పగలిగే పరిస్థితిలో మనం ఉండాలి. అలాగూ లేని కారణం చేతనే ఈ మలాకి గ్రంథం 3:7 ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఈ ఉపవాస ప్రార్థనలో విశ్వాసులను రగిలించి మండించి వారిలో ఉన్న మచ్చ, కళంకము, డాగు, ముడత, నాకు ఇష్టంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ వాక్యము చేత వారిని మోసలో వేసి ఆ బంగారంలో ఉన్న మస్టుని, మాలిన్యాన్ని, మురికిని తీసివేసినట్లుగా ఈ ఉపవాస ప్రార్థన ద్వారా వాళ్ళని మంట మండించని చెప్పమన్నాడు. ఇంకా అంటాడు, ఆయన చాకలివాని సబ్బు వంటి వాడు. ఎలాంటి వాడు అంటండి? చాకలివాని సబ్బు. ఈ కరోనా వచ్చింది కదా, వచ్చింది కానీ మన వాళ్ళకి ఏం చెప్తున్నారు ఇంతకుముందు ఎక్కడి నుండి వెళ్ళినా సరే చేయగలుకోకుండా చేతికి ఇలా చొక్కాయికో, చీరకో, సింకు, గుడ్డకో చూసుకుని అన్నం తినేసేవారు, టిఫిన్ తినేసేవారు, ఏది పడితే తినేసేవారు. ఇప్పుడు అలా తినేస్తే జబ్బు వచ్చేస్తుందని దేవుడికి వెళ్ళావు. 1కి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, వారం రోజులు వచ్చేసరికి 2 రోజులు నలిగిపోయినా అడిగారు నా చేతుల్ని. నాకు ఇంతకుముందు అయితే నెల రోజులు వచ్చేసరికి ఇప్పుడు వారం రోజులు వస్తుంది. గడిగేస్తున్నారు. ఎందుకని చచ్చిపోతామేమో అని భయం. వాక్యం చెప్తుంది, దేవుని యొక్క వాక్యం అంట సాకలవాని సబ్బు వంటిది. అది నీలో ఉన్న మురికిని, నీలో ఉన్న అపవిత్రతను, నీలో ఉన్న చెడును అది కడిగి వేసేది. ఆ కడిగి వేసే సబ్బు చేత నీవు కడగబడాలి. ఇస్సోపుతో నా పాపము పరిహరించుము, హిమం కంటే తెల్లగా నన్ను చేయమంటాడు. ఇస్సోపుతో మన యొక్క పాపాలు పరిహరించి హిమము కంటే తెల్లగా మనం పవిత్రపరిచేది దేవుని యొక్క వాక్యమనే సాకలవాని సబ్బట్ట. ఇంకా అంటాడు, ఏమంటాడంటే 3వ వచనం చదువుతుంటే, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని వారిని నిర్మలుగా చేయను. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఎవరిని నిర్మలుగా చేయను అని ఆలోచన చేస్తే ఎవరు వాళ్ళు దేవుని పనుల్లో ఉండేవాళ్ళు ఎవరు వాళ్ళు చదివారు కదండి. ఎవరు ఆలోచన చేస్తే ఎవరు వాళ్ళంట? లేవీయులు. ఎవరు వాళ్ళు? లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయి. లేవీయులు ఎవరేళ్ళు? ఏ గోత్రం వాళ్ళు? లేవీ గోత్రం వాళ్ళు. ఈ లేవీ గోత్రం వాళ్ళు అంట ఏం చేస్తున్నారంటండి? దేవునికి నైవేద్యం చేస్తున్నారు. దేవుని మందిరంలో పనిచేసేవారుగా ఉన్నారు. దేవుని సన్నిధిలో వెండితి లేకపోతే దేవుని మందిరంలో ఉపకరణాలు చేసేవారుగా, దేవుని మందిరంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించేవారుగా, దేవుని మందిరానికి వచ్చిన వారిని వాళ్ళు ఏం చేస్తున్నారంటండి? దేవునికి ఇష్టమైన వారుగా వీళ్ళు ఉండి, వీళ్ళు మాదిరిని చూసి ఇశ్రాయేలు ప్రజలు ఈ లేవీయుల వలె మనం ఉండాలి. వీళ్ళు దేవునికి ఎలాగైతే సమీపంగా ఉండి నిర్మలుగా ఉన్నారో, పవిత్రులుగా ఉన్నారో, పరిశుద్ధులుగా
పరిశుద్ధులుగా ఉన్నారో, దేవుడు ఇష్టపడే విధంగా వీరు నివసిస్తున్నారో, జీవిస్తున్నారో, వీళ్ళలాగా మనం ఉండాలని వచ్చిన వారంతా చూసంట వాళ్ళ వల్లే ఉండటానికి ఇష్టపడుతున్నారు. మరి నిన్ను చూసి ఏమనుకుంటున్నారు? నిన్ను చూస్తే నీలో యేసుని చూడాలి. నిన్ను చూస్తే యేసు ప్రభు యొక్క ప్రేమ నీలో కనపడాలి. యేసు ప్రభును ప్రేమించేవాళ్ళు ఎలాగుంటారు, యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు ఎలాగుంటారు, యేసు ప్రభుని మందిరానికి వెళ్ళేవాళ్ళు ఎలాగుంటారు, యేసు ప్రభుని ఆరాధించేవారు ఎలాగుంటారని మనల్ని చూసి మన దేవుణ్ణి కనపరిచేవారుగా ఉండాలి తప్ప మనల్ని చూసి మన దేవుణ్ణి దూషించేవారుగా ఉండకూడదు. అందుకే వాక్యం చెప్తుంది, మిమ్మల్ని బట్టే నా నామం మధ్య చెల్లట దూషింపబడుతుందంట. ఎవరు బట్టి? మనల్ని బట్టే. మనలో ఇంకా మార్పు లేదు. మనలో మారవలసిన ఇంకా అనేకమైన ఉన్నాయి. మన నడక, మన పడక, మన చూపులు, మన ఆలోచనలు, మన హృదయము, మన నోరు, మన కాళ్ళు, మన చేతులు మారాలి. అవి మారకపోతే ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క వాక్యం నాతో మాట్లాడింది. నేను మారాలంటుంది, సంఘం మారాలంటుంది, వింటున్న వారు మారాలంటుంది. ఏమిటని ఆలోచన చేస్తే మలాకి గ్రంథము 3:7 అంటాడు. ఏమంటున్నాడు అని ఆలోచన చేస్తుంది. ఏమంది? మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరిగేదను. అంటే మనం ఎవరి తట్టు తిరుగుతున్నాం? మనం ఎవరి తట్టు తిరుగుతున్నాం అని ఆలోచన చేసి హిజ్కియా దగ్గరికి ప్రవక్త వెళ్ళాడు. హిజ్కియా చచ్చిపోతావు అనగానే అతడు గోడ తట్టు తిరిగాడు. గోడలో ఏమైనా మహత్యం ఉందా? గోడలో ఏమైనా శక్తి ఉందా? గోడలో ఏమైనా దేవుడు ఉన్నాడా? గోడ మీద ఏమన్నా బొమ్మ ఉందా అంటే ఆయన దేవుని తట్టు తిరిగాడు. దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. ఎలాగ ప్రార్థన చేశాడంటే హృదయాంతరంగం నుండి దేవునికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుని సన్నిధి నుండి ఏ ప్రవక్త అయితే వచ్చి చెప్పాడో, యెషయా ప్రవక్త హిజ్కియా చచ్చిపోతామని చెప్పాడు. ఆ ప్రవక్త ఆ యొక్క రాజు ఇల్లు దాటుకోకుండానే దేవుని యొక్క వర్తమానం మరలా వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి చెప్పాడు. ఏమని? దేవుడు నీకు మరలా ఆశించాడయ్యా. కారణం ఏమిటని ఆలోచన చేస్తే ఆయన తట్టు నీవు తిరిగితే నీ తట్టు ఆయన తిరుగుతాడు. నీవు ఆయన తట్టు తిరగాలి. నువ్వు తిరుగుతున్నావా? ఒక సామెత ఉంది, 6 నెలలు వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంట. దేవుని బిడ్డలు దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారంటే బయట వారితో సహవాసం చేసి వాళ్ళ క్రైస్తవులుగా మారుతారు, యేసుప్రభు బిడ్డలుగా మారుతారు అని అనుకుంటున్నారే కానీ వీళ్ళ మాత్రం వాళ్ళగా మారిపోతున్నారు తప్ప వాళ్ళ మాత్రం వీళ్ళగా మారట్లేదు. కారణం ఎక్కడ ఉంది అని ఆలోచన చేసి మనము దేవుని తట్టు తిరగట్లేదు. మనము దేవుని తట్టు తిరిగితే మనలో ఉన్న దేవుని చూసి మనము చేస్తున్న ధర్మ కార్యాలు, మనం చేస్తున్న పవిత్ర కార్యాలు, పరిశుద్ధ పనులు బట్టి, మన పరిశుద్ధ జీవితాన్ని బట్టి, మనం ఆరాధన చేస్తున్న దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు కాబట్టి వాళ్ళు మన దేవుని తట్టు తిరుగుతారు. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మాట్లాడుతుంటారు. మలాకి గ్రంథం 3:7 మీరు నా తట్టు తిరిగినట్లయితే తిరుగుతావా? నువ్వు మోకరించండి, ప్రార్థన చేసుకున్నారు. ఇవాళ రేపు రాత్రి ఈ మలాకి గ్రంథం 3:7 ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసు.